మన ఇండియాలో ఎంతమంది అయితే క్రెడిట్ కార్డ్కి అప్లై చేస్తున్నారో వాళ్ళలో 30% ఆఫ్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ని రిజెక్ట్ చేస్తున్నాయంట బ్యాంక్స్. అసలు ఎందుకు బ్యాంకులు మన క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ని రిజెక్ట్ చేస్తూ ఉంటాయి, దానికి కారణాలు ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో చెప్తా. అదే విధంగా ఇదే వీడియోలో కొన్ని టిప్స్ చెప్తా మీకు. వీటిని మీరు కనుక పాటిస్తే ఫ్యూచర్ లో ఏ బ్యాంకు కూడా మీ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ ని రిజెక్ట్ అన్నది చేయలేదు. ఎలాంటి కార్డు కావాలన్నా ఆ కార్డు ఖచ్చితంగా మీకైతే వస్తుంది. అదే విధంగా ప్రెసెంట్ బెస్ట్ అయిన క్రెడిట్ కార్డ్ ఏముందో కూడా ఇదే వీడియోలో చెప్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. అసలు ఎందుకు బ్యాంకులు మన క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ ని రిజెక్ట్ చేస్తూ ఉన్నాయి? ఫస్ట్ రీజన్ సిబిల్ ఆర్ క్రెడిట్ స్కోర్. గుర్తుపెట్టుకోండి, మన క్రెడిట్ స్కోర్ 750 కంటే ఎక్కువ ఉంటే మాత్రమే ఏ బ్యాంక్ అయినా సరే మనకి క్రెడిట్ కార్డ్ని ఇస్తుంది. తక్కువ ఉంటే ఏ బ్యాంకు ఇవ్వదు. ఎంతమందికి అయితే ఈ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుందో వాళ్ళలో 65% ఆఫ్ పీపుల్కి ఈ సిబిల్ స్కోరే కారణం. తక్కువ ఉంది ఇవ్వట్లే. మీరు అడగొచ్చు, సరే అండి తక్కువ ఉంది ఎలా పెంచుకోవాలి, ఫ్యూచర్లో మాకు క్రెడిట్ కార్డ్ రావాలంటే మీరు చెప్తున్నారు 750 కంటే ఎక్కువ ఉండాలని చెప్పి. ఎలా పెంచుకోవాలండి? ఒక ట్రిక్ చెప్తా. ఏంటంటే మీ సిబిల్ స్కోర్ చండాలంగా ఉంది కాబట్టి ఏ బ్యాంక్ ఇవ్వదు. మీరు ఏం చేయాలంటే ఏదో ఒక బ్యాంక్ వెళ్ళి ఎఫ్డి చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ వద్ద 1,00,000 సేవింగ్స్ ఉన్నాయి, దాన్ని ఎఫ్డి చేయండి ఏదో ఒక బ్యాంక్లో. సో చేసి దాన్ని ఆధారంగా క్రెడిట్ కార్డ్ని అడగండి. అర్థమైందా అండి? దీన్ని ఎఫ్డి అగెనెస్ట్ క్రెడిట్ కార్డ్ అంటాం. సో బ్యాంకు మేనేజర్ని అడిగితే ఇస్తాడు. దాన్ని సెక్యూరిటీగా పెట్టుకొని మీకైతే క్రెడిట్ కార్డ్ని ఇస్తాడు. మీరు 1,00,000 రూపాయలు డిపాజిట్ చేశారు కాబట్టి మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ అన్నది దాంట్లో 90% ఉంటుంది. అంటే 90,000 లిమిట్తో మీకైతే కార్డు వస్తుంది. లేదా అంత డబ్బు లేదండి అనుకున్నట్లయితే 10,000ని డిపాజిట్ చేయండి. సో 90% అంటే 9,000 లిమిట్తో మీకైతే కార్డు ఇస్తాడు అనమాట. సో ఈ కార్డులో అమౌంట్ని ప్రతి మంత్ 30% కంటే తక్కువ వాడండి. సో 9,000 ఇంటూ 30% 2,700. ప్రతి మంత్ 2,700 కంటే తక్కువ యూజ్ చేసి ఆన్ టైంలో ప్రతి మంత్ అవుట్ స్టాండింగ్ కడుతున్నట్లయితే ఆటోమేటిక్ గా మీ సిబిల్ ఆర్ క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది. ఇలా పెంచుకోండి. సో పెరిగిన తర్వాత అప్లై చేయండి, ఖచ్చితంగా మీకైతే క్రెడిట్ కార్డు వస్తుంది. ఇంకా సెకండ్ రీజన్ ఇన్కమ్. మన ఆదాయం తక్కువ ఉంటే ఏ బ్యాంకు మనకైతే క్రెడిట్ కార్డ్ని ఇవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ సిబిల్ స్కోర్ మంచిగా ఉంది, 800 ఉంది, కానీ ఆదాయం తక్కువ ఉంది, ఏ బ్యాంకు ఇవ్వదు. సో చాలా బ్యాంక్స్ ఏమంటాయంటే మినిమం జీతం 25,000 లేదా 15,000, 35,000 ఈ విధంగా చెప్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీ జీతం 20,000, మీరు ఒక బ్యాంక్ వెళ్ళి అప్లై చేశారు కార్డుకి, కానీ ఆ బ్యాంక్ రూల్స్ ప్రకారం మినిమం జీతం 30,000 ఉంటే మాత్రమే మీకు క్రెడిట్ కార్డ్ని ఇస్తుంది ఆ బ్యాంక్. కానీ మీ జీతం 20,000. సో ఆ బ్యాంకు మీకైతే క్రెడిట్ కార్డ్ని ఇవ్వదు, మీ సిబిల్ స్కోర్ మంచిగా ఉన్నా కూడా. అర్థమైందా అండి? సో ఇది గమనించండి. అదేవిధంగా ఏజ్. కొన్ని బ్యాంక్స్ ఏమంటాయంటే మినిమం ఏజ్ 21 లేదా మినిమం ఏజ్ 20 ఈ విధంగా చెప్తూ ఉంటాయి. ఒకవేళ మీ ఏజ్ అన్నది దానికంటే తక్కువ ఉంటే ఏ బ్యాంకు మీకైతే క్రెడిట్ కార్డ్ని ఇవ్వదు. దీన్ని కూడా మీరైతే గుర్తుపెట్టుకోండి. ఇంకా థర్డ్ వన్ డెట్ టు ఇన్కమ్ రేషియో. ఒకవేళ డెట్ టు ఇన్కమ్ రేషియో ఎక్కువ ఉందనుకోండి ఏ బ్యాంకు మీకైతే క్రెడిట్ కార్డ్ ఇవ్వదు. ఈవెన్ దో మీ సిబిల్ ఆర్ క్రెడిట్ స్కోర్ చాలా ఎక్కువ ఉంది, ఆదాయం కూడా చాలా ఎక్కువ ఉంది, అయినా కూడా ఈ డెట్ టు ఇన్కమ్ రేషియో ఎక్కువ ఉంటే ఏ బ్యాంక్స్ మనకైతే క్రెడిట్ కార్డ్ని ఇవ్వవు. అసలు ఏంటిది డెట్ టు ఇన్కమ్ రేషియో? చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇన్కమ్ లేదా మీ జీతం ప్రతి మంత్ 50,000, అదేవిధంగా మీ ఈఎంఐస్ అన్ని కలిపి ప్రతి మంత్ 35,000. అంటే మీకు వచ్చే జీతంలో 35,000 ఈఎంఐస్ రూపంలోనే వెళ్ళిపోతున్నాయి, మిగిలింది 15,000. సో అలాంటప్పుడు బ్యాంకు చూస్తుంది, మీ క్రెడిట్ రిపోర్ట్ని చెక్ చేస్తుంది, అందులో క్లియర్గా ఉంటుందన్నమాట ఇన్ని లోన్స్ ఉన్నాయి, ప్రతి మంత్ ఇంత ఈఎంఐ తినైతే కడుతూ ఉన్నాడు అని చెప్పి క్లియర్గా ఉంటుంది. అప్పుడు బ్యాంక్ అనుకుంటుంది వీడికి వచ్చేదే 50,000 ఖర్చులు, అనగా ముఖ్యంగా ఈఎంఐస్ 35,000, వీడికి మిగిలేది 15,000లో ఖర్చులన్నీ చూసుకుంటాడు. ఇంకా మనం కనుక వీడికి క్రెడిట్ కార్డ్ని ఇస్తే ఎలా కడతాడు? వాడుకుంటాడు మంచిగానే, కానీ కట్టగలడా? కట్టలేడు అని చెప్పి రిజెక్ట్ చేస్తూ ఉంటాయి బ్యాంక్స్. ఇది థర్డ్ రీజన్. ఇంకా నెక్స్ట్ పాయింట్కి వెళ్లే ముందు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మీతో షేర్ చేసుకోవాలి. 2019 డిసెంబర్ నాటికి చూసుకున్నట్లయితే మన ఇండియాలో 5,53,00,000 క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు 2024 డిసెంబర్ నాటికి చూసుకున్నట్లయితే మన ఇండియాలో 10,80,00,000 క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. చూడండి ఏ విధంగా మనమైతే అప్లై చేస్తున్నామో. అప్లై చేయండి, మీకు సరిగ్గా యూజ్ చేయడం వస్తే ఎటువంటి ప్రాబ్లం లేదు.
ఇండైరెక్ట్గా చెప్పాలంటే 45 డేస్కి ఎటువంటి వడ్డీ లేకుండా లోన్ వస్తున్నట్లే. అదే మీకు కనుక సరిగ్గా యూజ్ చేయడం రాలేదా ట్రాప్లో పడిపోతారు. సో నేను చెప్పేది ఏంటంటే ఒకవేళ నిజంగా రిక్వైర్మెంట్ ఉంటే మంచి క్రెడిట్ కార్డ్కి మాత్రమే అప్లై చేయండి. ప్రెజెంట్ చూసుకున్నట్లయితే చాలా కార్డ్స్ ఉన్నాయి. వాటిల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ వచ్చేసి హెచ్డిఎఫ్సి మిలీనియా క్రెడిట్ కార్డ్. మీరు కనుక ఫస్ట్ టైం అప్లై చేస్తున్నట్లయితే లేదా మీరు బిగినర్ అయితే ఈ కార్డు మీకు బాగా సెట్ అవుతుంది. ఎందుకంటే ఈ కార్డుకి మంచిగా క్యాష్ బ్యాక్లు, రివార్డ్ పాయింట్స్ అన్నీ బాగున్నాయి. మీరు అప్లై చేస్తే 99% ఈ కార్డు మీకు రావడానికి ఛాన్స్ ఉంది. సో ఈ కార్డులో చూసుకున్నట్లయితే ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయో చూద్దాం. సో ఈ కార్డ్ని మీరు కనుక అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, జొమాటోలో, స్విగ్గీలో, ఊబర్లో ఇలాంటి వాటిల్లో యూజ్ చేస్తున్నట్లయితే 5% క్యాష్ బ్యాక్ మీకైతే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమెజాన్లో 10,000 షాపింగ్ చేశారు ఆన్లైన్లో, అలాంటప్పుడు 5% అంటే 500 క్యాష్ బ్యాక్ మీకైతే వస్తుంది. ప్రతి మంత్ ఇదే విధంగా షాపింగ్ చేస్తున్నట్లయితే ఇయర్కి 6,000 వరకు క్యాష్ బ్యాక్ మీకైతే రావడానికి ఛాన్స్ ఉంది. అండ్ మిగతా వాటికి చూసుకున్నట్లయితే 1% క్యాష్ బ్యాక్. క్లియర్? అండ్ అదేవిధంగా మీరు కనుక ట్రావెలింగ్ చేస్తున్నట్లయితే ఈ కార్డు మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ముఖ్యంగా లాంజెస్ అండి, ఎయిర్పోర్ట్లో లాంజెస్ ఫ్రీగా వస్తాయి. ఫ్రీగా మీరైతే స్టే చేయొచ్చు. అనగా జస్ట్ కూర్చొని కాఫీ, టీ, డిన్నరు, లంచ్, బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ తినొచ్చు. జస్ట్ 2 రూపీస్ కట్ చేసుకుంటారు, మళ్ళీ 2 రూపీస్ వెనక్కి వస్తాయి, మిగతా అంతా ఫ్రీ అనమాట. సో అలాంటి లాంజ్ యాక్సెస్లు క్వార్టర్కి 4 ఫ్రీగా అయితే వస్తాయి. దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి, మీరైతే చెక్ చేసుకోండి. అప్లై చేసేటప్పుడు ఈ కార్డు కావాలంటే మీరు అప్లై చేసుకోవచ్చు. లింక్ కింద డిస్క్రిప్షన్లోనే పక్కన కామెంట్స్లో ఇచ్చా. అప్లై చేసే ముందు అంతా చెక్ చేసుకుని మీరైతే అప్లై చేసుకోండి. అదేవిధంగా ఈ కార్డు సహాయంతో మీరు కనుక డీజిల్, పెట్రోల్ కొట్టించుకుంటున్నట్లయితే సర్చార్జ్ మాఫీ 1% వరకు సర్చార్జ్ అన్నది మాఫీ. అదేవిధంగా విదేశాలకు వెళ్ళారు, ఈ కార్డ్ని యూజ్ చేస్తే ఎటువంటి ఫారెక్స్ మార్కప్ ఛార్జ్ అన్నది పడదు. ఈ బ్యాంకు కొన్ని రెస్టారెంట్స్తో టైఅప్ అయి ఉంది. ఆ రెస్టారెంట్స్కి వెళ్ళి మీరు కనుక స్విగ్గీ డైనౌట్ యాప్ ద్వారా ఈ కార్డుతో పేమెంట్ చేస్తే 20% వరకు మీకైతే డిస్కౌంట్ కూడా వస్తుంది. అండ్ దాంతోపాటు వెల్కమ్ బెనిఫిట్ కూడా మీకైతే ఉందన్నమాట. ఈ కార్డు మీకు రాగానే ఎంతైతే యాన్యువల్ ఫీ ఉంటుందో దానికి సమానంగా రివార్డ్ పాయింట్స్ మీకైతే వస్తూ ఉంటాయి. మీరు అడగొచ్చు, యాన్యువల్ ఫీ ఉందా? ఎస్, ప్రెజెంట్ అయితే యాన్యువల్ ఫీ ఉంది. అది కూడా జస్ట్ 1000 రూపీస్ మాత్రమే. మీరు కనుక 1 ఇయర్లో ఈ కార్డుతో 1 lakh వరకు స్పెండ్ చేస్తే ఆ 1000 కూడా మాఫీ అయిపోతుంది అనమాట. అండ్ దాంతోపాటు దీనికి 0 లాస్ట్ కార్డ్ లైబిలిటీ ఉంది. అండ్ ఫ్యూచర్లో మీరు కనుక పెద్ద పర్చేస్ చేశారు, అలాంటప్పుడు మినిమం అమౌంట్ డ్యూ కట్టకుండా మీరు కావాలంటే ఆ అమౌంట్ని ఈఎంఐస్ రూపంలో మార్చుకోవచ్చు అనమాట. ప్రెజెంట్ అయితే ఇది ఎంట్రీ లెవెల్ కార్డ్. ఫ్యూచర్లో మీ జీతం పెరిగి సిబిల్ స్కోర్ కూడా ఇంకా మంచిగా ఉందనుకోండి, ప్రీమియం కార్డ్స్కి మీరైతే అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అర్థమైందా అండి? సో ప్రెజెంట్ చూసుకున్నట్లయితే ఆఫర్స్ పరంగా, క్యాష్ బ్యాక్ పరంగా ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అయిన క్రెడిట్ కార్డ్. ఎవరికి? బిగినర్స్ కి. ఒకవేళ మీరు కనుక అప్లై చేసుకుందాం అనుకున్నట్లయితే అప్లై చేసుకోండి. ఇప్పుడు వరకు మీకు క్రెడిట్ హిస్టరీ లేదనుకోండి, ఇలాంటి కార్డ్ని తీసుకొని ఎంతైతే లిమిట్ వచ్చిందో ఆ లిమిట్ అంతా యూజ్ చేయకుండా 30% ప్రతి మంత్ 30% కంటే తక్కువ యూజ్ చేసి మీరు కనుక ఆన్ టైంలో అవుట్ స్టాండింగ్ కడుతున్నట్లయితే మీ సిబిల్ ఆర్ క్రెడిట్ స్కోర్ కూడా పెరుగుతుంది. అర్థమైందండి? ఈ టిప్స్ ని మీరైతే పాటించండి. ఎందుకంటే అసలు మీ క్రెడిట్ స్కోర్ ని పెంచాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఒక లోన్ ఉండాలి. సో ఏదో ఒక పిచ్చి లోన్ తీసుకునే బదులు, లోన్ యాప్స్ నుంచి అక్కడ నుంచి ఏదో ఒక పిచ్చి లోన్ తీసుకునే బదులు ఈ కార్డ్ తీసుకోండి. అవసరం ఉంటే మాత్రమే వాడండి. వాడినా కూడా 30% కంటే తక్కువే వాడండి. ఆన్ టైంలో కట్టండి. అప్పుడు ఆటోమేటిక్గా మీ సిబిల్ స్కోర్ అనేది పెరుగుతుంది. ఒకవేళ మీరు కనుక ఈ కార్డ్కి అప్లై చేద్దాం అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లోని పక్కన కామెంట్స్లోని లింక్ ఇచ్చా. ఆ లింక్ని క్లిక్ చేసి మీ సమాచారం అంతా కరెక్ట్గా ఇచ్చి మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో 99% ఈ కార్డ్ అనేది అప్రూవ్ అవడానికి ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ అప్రూవ్ అవ్వలేదనుకోండి, నేను చెప్తున్నాను కదా ఈ టిప్స్ని మీరైతే పాటించండి. ఇంకా 4th రీజన్, ఏ కారణం చేత బ్యాంకు మన క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ని రిజెక్ట్ చేస్తుంది? 4th రీజన్ వచ్చేసి జాబ్ ఇన్స్టెబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అస్తమాటు జాబ్స్ని మారుతూ ఉన్నారు. ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు, నచ్చలేదు, 1 month చేసి మానేశారు. మళ్ళీ ఇంకో కంపెనీలో జాయిన్ అయ్యారు, 2 months చేశారు, మానేశారు. ఇంకో కంపెనీలో జాయిన్ అయ్యారు, మళ్ళీ 1 month. ఈ విధంగా అస్తమాటు మీరు జాబ్స్ని మారుతున్నట్లయితే ఏ బ్యాంకు మీకైతే క్రెడిట్ కార్డ్ని ఇవ్వదు. ఎందుకంటే ఇది అన్సెక్యూర్డ్ కార్డ్. ఎటువంటి సెక్యూరిటీ లేకుండా బ్యాంకు మన ఎంప్లాయ్మెంట్ని చూసి ఇస్తుంది. అదే మన ఎంప్లాయ్మెంట్ సరిగ్గా లేదనుకోండి, అస్తమాటు ఎంప్లాయ్మెంట్లో గ్యాప్ వస్తుందనుకోండి, ఏ బ్యాంకు మీకైతే క్రెడిట్ కార్డ్ని ఇవ్వదు, గుర్తుపెట్టుకోండి. ఇంకా 5th పాయింట్ చూసుకున్నట్లయితే క్రెడిట్ రిపోర్ట్ హిస్టరీ. సో ప్రతి బ్యాంకు కార్డు ఇచ్చే ముందు మన క్రెడిట్ రిపోర్ట్ని చూస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు లోన్ తీసుకున్నారు, ఆ లోన్ని ఎగ్గొట్టేశారు, కట్టట్ల ఈఎంఐస్ మానేశారు. అలాంటప్పుడు అది చూసిందనుకోండి బ్యాంకు, మీకైతే లోన్ ఇవ్వదు. వీడు లోన్ ఎగ్గొట్టేశాడు, ఇప్పుడు క్రెడిట్ కార్డు ఇస్తే దాన్ని వాడేస్తాడు, దాన్ని ఎగ్గొట్టేస్తాడు అని చెప్పి ఏ బ్యాంకు మీకైతే క్రెడిట్ కార్డ్ని ఇవ్వదు. అదేవిధంగా పాస్ట్లో లోన్స్ తీసుకున్నారు, మిడిల్లో ఏంటంటే సెటిల్మెంట్ చేసుకున్నారు,
దాన్ని చూసింది మీ ఆదాయం మంచిగా ఉంది ప్రెసెంట్, మీ క్రెడిట్ స్కోర్ కూడా మంచిగా ఉంది అనుకుందాం, కానీ ఇలాంటి సెటిల్మెంట్స్ని చూస్తే ఏ బ్యాంకు మీకైతే లోన్ ఇవ్వదు. అర్థమైందండి? క్రెడిట్ హిస్టరీ బాగుండాలి. ఇంకా లాస్ట్ వన్, మీరు బై ఎనీ ఛాన్స్ ప్రతి బ్యాంక్లోని ఒకేసారి క్రెడిట్ కార్డ్కి అప్లై చేశారనుకోండి, అవన్నీ తెలుస్తాయి ఈ బ్యాంక్స్కి. వీడు ఈ బ్యాంక్లోనే కాదు, అయ్యో బాబోయ్ ఇన్ని బ్యాంక్స్లో అప్లై చేశాడని చెప్పి చూస్తారనమాట. సో వీడు ఏదో కంగారులో ఉన్నాడు, ఇచ్చామనుకో వెంటనే వాడేస్తాడు, కడతాడో లేదో అని చెప్పి ఇవ్వవు. అర్థమైందండి? అలాంటి తప్పు మీరైతే చేయకండి. ఇలాంటి తప్పులు చేయడం మానేస్తే ఆటోమేటిక్గా ప్రతి బ్యాంకు మీకైతే క్రెడిట్ కార్డ్ని అప్లై చేయగానే ఇస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సిబిల్ స్కోర్ని పెంచుకోండి. ఏ విధంగా పెంచాలో ఇంకా డీటెయిల్డ్గా ఒక వీడియో చేశా, ఆ వీడియో లింక్ని కింద డిస్క్రిప్షన్లో పెట్టా, ఖచ్చితంగా మీరైతే చూడండి. అర్థమైందండి? ఒకవేళ మీరు కనుక హెచ్డిఎఫ్సి మిలీనియా క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకుందాం అనుకున్నట్లయితే దాని లింకు పక్కన కామెంట్స్లో కింద డిస్క్రిప్షన్లో పెట్టా, అది కూడా మీరైతే చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.